స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 77వ కీర్తన 1వ వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకి మనవి చేయుదును. దేవుడు నాకు చెవిగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినముందు మనం అనేక సార్లు దేవునికి మొరపెడుతూ ఉంటాం. అయితే మన మొర దేవుని సన్నిధికి చేరినంత వరకు, మనకు తిరిగి జవాబు దేవుడు దయచేసినంత వరకు, ఎప్పుడైతే మనము దేవునికి మొరపెడతామో అప్పుడే మన జీవితంలో ఎలుగెత్తి, అంటే గొప్పగా పెద్దగా కేక వేసి ఏ విధంగా మనం ఒక వ్యక్తిని పిలుస్తామో అలాగా మన జీవితంలో దేవునితో మనం ఉన్నటువంటి విధానం, ఆయనకి మనకు ఉన్నటువంటి ఆ సంభాషణ ఎలాగుండాలంటే, దేవుడు మన మొర ఆలకిస్తున్నాడు, ఆయన ఆలకించే దేవుడని నువ్వు గుర్తు చేసుకొని నీ జీవితాన్ని ప్రభు దగ్గర నువ్వు ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాలి. అంటే ఎప్పుడు వరకు అంటే చెవి ఎక్కువ వరకు. ఈ లోకంలో చాలామంది ప్రార్థన చేస్తారు కానీ మధ్యలో ఆగిపోతారు. వారి జీవితం ఎలాగుంటుందంటే, వారు ఓడిపోయినటువంటి జీవితం కలిగినటువంటి వారుగా ఉంటారు. ప్రార్థన ఏం చేస్తుందంటే విజయం కలిగిస్తుంది, నీకు ఓదార్పు కలిగిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది, ఇబ్బందుల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు తీసుకొస్తుంది ప్రార్థన. అనేక సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నిన్ను విడిపిస్తుంది ప్రార్థన. దేవుడే విడిపిస్తాడు, ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఎలుగెత్తి ఆయనకు మనవి చేయాలి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో అప్పుడు నీ ప్రార్థనలో ఒక ప్రత్యేకతను దేవుడు చూస్తాడు. సమస్యల్లో ప్రార్థన చేస్తున్నారు, ఇబ్బందుల్లో ప్రార్థన చేస్తున్నారు, అవమానంలో ప్రార్థన చేస్తున్నారు, దిగుల్లో ప్రార్థన చేస్తున్నారు, సంతోషంలో ప్రార్థన చేస్తున్నారు. ఏ సమయంలో అయినా సరే ప్రార్థన విడిచిపెట్టలేదు అని దేవుడు కూడా తెలుసుకుంటాడు. కాబట్టి ఈరోజు నీవు దేవునికి మొరపెట్టే విధానంలో ఒక ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే, నీవు మానక, విడువక, ఎడబాయక నీ జీవితంలో కంటిన్యూటీ ఉండాలి. యథార్థత, పవిత్రత ఏ విధంగా దేవుని దగ్గర కనపరుచుకుంటావో, దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా పెంచుకుంటావో, అదేవిధంగా నీ జీవితంలో ప్రార్థనా జీవితము ఒక ప్రేయర్ వారియర్గా, ఒక ప్రార్థన యోధుడిగా, ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఆయన నీకు జవాబు ఇచ్చినంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి అన్ని వేళలా. ఇది చాలా ముఖ్యమైన విషయం. దానియేలు అలాగే ప్రార్థన చేసేవాడు, ఇర్మియా అలాగే ప్రార్థన చేసేవాడు, దావీదు అలాగే ప్రార్థన చేసేవాడు, ఏలియా అలాగే ప్రార్థన చేసేవాడు, ఎలీషా ప్రార్థన సమూయేలు ప్రార్థన చేసేవాడు. ఇలాగే చాలామంది ప్రార్థన పరులు ఉన్నారు, పౌలు చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది. అన్నిటికంటే ఈ లోకంలో ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయడం అనేది మనము ఆయనతో మాట్లాడుకుంటున్నాం, ఆయన మొరపెడుతున్నాం, ఆయనకి విజ్ఞాపన చేస్తున్నాం. ఇలాగా ఎప్పుడైతే నీ జీవితం ఉంటుందో ఆ రోజే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నీ జీవితం ఉంటుంది. కాబట్టి ప్రార్థనకి జవాబు దయచేసే దేవునికి, యేసయ్యకి నువ్వు మొరపెడుతూనే ఉండాలి. కాబట్టి ఈ వాక్యము ఎంతగానో మనల్ని ప్రేరేపిస్తుంది. నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను ప్రేరేపిస్తుంది. ఎలాగ ప్రేరేపిస్తుందంటే, వాక్యము చేయలేనటువంటి, వాక్యము చదవలేనటువంటి పరిస్థితి, ఒక్కోసారి మనం కృంగిపోయినటువంటి పరిస్థితి, ఒక్కోసారి మనం దిగులుగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ ప్రార్థన నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. నిన్ను ప్రార్థన ఆత్మ వెంటాడుతూనే ఉంటుంది. ప్రార్థన సహవాసం కలిగి జీవించాలని దేవుడు నీకు ప్రేరేపణిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేయడం నువ్వు మానకూడదు. కాబట్టి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి నువ్వు అర్థం చేసుకుని, ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని పొందుకున్నంత వరకు నువ్వు మానక ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక.
ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడలను ప్రార్థన చేసి ప్రార్థనాత్మ కలిగినటువంటి దేవుని బిడలను జవాబు పొందుకున్నంత వరకు నిశ్చయముగా వారికి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.